Jungle. క్రైస్తవ మత ప్రచారకుడు నటుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారంలో విచారణ జరుగుతుందని, ఈ వ్యవహారంలో రాజకీయ కోణం పైన పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుట్ర కోణం లేకపోతే కడప నుంచి అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే బెటర్. ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే గనక పక్కకి తీసేస్తారు. మేడం, ఇది దాడి నుంచి డ్రామా బయటపడింది. బట్ ఏజెన్సీలు గిరిజనులు టార్గెట్ చేసుకుని ఫేక్ పాస్టర్స్ కావచ్చు, కొంతమంది మత మార్పిడులు చేసే ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరుగుతుంది. దీని మీద ఏమైనా స్పెషల్ ఫోకస్ కాదండి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. కొన్ని రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్యం మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ నేనేమంటానంటే అమాయకమైన గిరిజనుల్ని ఇలాంటి పాస్టర్ కాని వ్యక్తి కూడా కింద అతని మీద ఎవరైతే పాస్టర్ అని చెప్పుకుంటున్నాడో అతని మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతని ఫస్ట్ వైఫ్ తో అతని గొడవలు ఉన్నాయి. సెకండ్ వైఫ్ ఎదురు ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, వాళ్ళు కూడా కేసులు పెట్టారు. ఆటోమేటిక్ అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పాస్టర్ అవతారం ఎత్తి అమాయకమైన గిరిజనుల్ని రెచ్చగొట్టే దూరంలో ముందుకెళ్ళడమే కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అతని ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకుంటే పగడాల ప్రవీణ్ పాస్టర్ ఎక్కడైతే చనిపోయారో దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఏదో రకంగా చేద్దాము అంటే ఇందులో ఏంటంటే సెల్ఫ్ అతనికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బదనాం చేయాలన్న దృక్పథమా, లేకపోతే కుట్రకోణం ఇంకేదైనా ఉందా, అంటే కుల మతాలని రెచ్చగొట్టే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా, అన్నిట్లోని కూడా మేము విచారణ చేస్తున్నాం. కానీ ఒకటి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రావడమే తప్పు. ఇలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత ఇలాంటి చేసే వాళ్ళ మీద మాత్రం కఠినంగా చేయాలి. గతంలో సినిమా పిచ్చి ఉంది, సినిమాలో కూడా హీరోగా యాక్ట్ చేశాడు అని చెప్పి ఈ డ్రామా క్రియేట్ చేసి తానే షూట్ చేసుకుని ఇలా అంతా చేశాడు. అంటే అతని సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియలేదు. అతని సినిమాలో అక్కడ హీరో అవ్వచ్చేమో కానీ ఇక్కడైతే ఖైదీ అయ్యాడు. సమయం కానీ లేదా పోలీస్ శాఖ సమయం కానీ వైద్యం ఎటువైపు చూసినా ఏ రంగంలోనైనా మొత్తం టైం చాలా వేస్ట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని అంటే ఇలాంటి ప్రోగ్రామ్ సినిమాటిక్ ప్రోగ్రామ్ వేరే వాళ్ళు కూడా చూసి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా అలాంటి దాని మీద ఏమైనా మీరు చర్యలు కంపల్సరీ అండి. దాని అంతని బేస్ చేసుకునే కదా ఈ రోజు అతనికి రిమాండ్ విధించారు. దాని మీద కూడా మేము కూడా కస్టడీకి తీసుకుని అతని విచారణ కూడా చేసుకుంటాము. ఒకటి మాత్రం చాలా క్లియర్, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. ఇలాంటి వాళ్ళ చర్యల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ టైం వేస్ట్, గవర్నమెంట్ డబ్బులు వేస్ట్. అలానే వీళ్ళు ఇష్టానుసారంగా ఏదో అంటారు కదా ప్రచార పిచ్చితో ఈరోజు ఫాలోయింగ్లు లైక్లు పిచ్చితో చాలామంది ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ మేము అక్కడితో ఆగట్లే. ఎందుకంటే ఇది కమ్యూనల్ బేస్కి వచ్చింది, ఒక మతానికి సంబంధించిన ఇష్యూకి వచ్చింది. కాబట్టి దీని మీద ఏ కుట్ర కోణం ఉందన్న దాని మీద కూడా మేము ఆలోచిస్తున్నాం. లేకపోతే ఇక్కడ కూర్చుండి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడు ఏదో చేశాడంటే ఒకసారి ఆలోచించవచ్చు. కడపలో ఉన్నవాడు ఇక్కడికి చేయాల్సిన అవసరమే వచ్చింది. సో మేము కూడా ఆ నేపథ్యంలో యాక్చువల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. చాలా మంది ఈరోజు ఏజెన్సీలోని బోల్డ్ మంది యాత్రికులు వెళ్తారు, విహారయాత్రకు వెళ్తారు, అదే టూరిస్టులు వెళ్తారు. కొంతమంది అక్కడ చాలా మంది మీకు తెలుసు, కొంతమంది పాస్టర్స్ వెళ్తారు, చాలా మంది అందరూ వెళ్తారు అక్కడికి వెళ్ళి. ఇలాంటి సమయంలోనే మాకు కూడా తెలిసేది. డెఫినెట్గా మీరు అన్నారు కాబట్టి ఈసారి మేము అందరినీ కూడా అనుమానించాల్సి వస్తుంది. అందరినీ కూడా ఒక సర్వేలెన్స్ పెట్టామనుకోండి, మళ్ళీ మీరే అంటారు పోలీసులు అందరినీ అనుమానిస్తున్నారండి అని. కానీ ఒకటి ఏంటంటే మా డ్యూటీ మేము చేస్తాం. ఎస్, డెఫినెట్లీ దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మేము ఇంత ఇమ్మీడియట్గా విత్ ఇన్ 24 hours ఆ కుట్రను బయటకు తీసుకురాగలం. అసలు మీరు ఎవరు మీ ప్రభుత్వం సీఎం గారు కానీ డిప్యూటీ గారు కానీ మీరు కానీ ఎవరు మంచి కదా జగన్ కామెంట్